పాప. డాక్టర్, అవునండి, మీ కోడలికి పుట్టింది బాబు కాదు. పుట్టింది బాబా పాప? నన్నెంత మోసం చేస్తారా? అసలు అసలు మీకు మనసు ఎలా వచ్చింది? రాజ్యం గారు, ఒక్కసారి మేము చెప్పేది ఏమనుకుంటున్నారు నన్ను? ఏ నాటకమైనా నమ్మేస్తాను, ఎన్ని ఆటలైనా నాతో ఆడుకోవచ్చు అనుకుంటున్నారా? ఇంతలా చేస్తారా? ఏమే, నువ్వు కొడుకుని కన్నావని నీ మీద ఎంత ప్రేమ చూపించాను. నిన్నెంత బంగారంలో చూసుకుందామనుకున్నాను. అసలు నువ్వు నన్ను మోసం చేస్తావా? నీ మొహం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నిన్ను 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 వదలరా. ఎందుకు వదలాలి? నా భార్య నువ్వెందుకు కొడుతున్నావు? చూసావు కదరా, దానికి పుట్టింది పాప అయితే మనకు వారసుని కనిచ్చానని చెప్పింది. అలాంటి దానికి హార తెచ్చి దండం పెట్టాలా? నన్నే కాదురా, నిన్ను కూడా మోసం చేసింది. నన్ను మోసం చేయడం ఏంటమ్మా? నాకు పాప పుట్టినప్పుడే తెలుసు. అంటే నువ్వు కూడా? అవును. నువ్వు కూడా వాళ్ళతో చేరి అమ్మను మోసం చేస్తావారా? మోసమని నువ్వనుకుంటున్నావమ్మా, కాదని నేనంటున్నాను. రే, పుట్టింది ఆడపిల్లరా? అయితే ఏంటమ్మా, మీరు ఆడవాళ్ళు కాదా? నువ్వు కూడా ఆడ మనిషివే కదా, అదేదో తప్పన్నట్టు అంటావు. అసలు అసలు ఏం మాట్లాడుతున్నావురా? కరెక్ట్ గానే కదండి మాట్లాడారు. అసలు అసలు ఆడ మగ తేడా చూపించడం ఏంటి? ఆడపిల్ల అయితే ఏంటి, మగ పిల్లాడైతే ఏంటి? పుట్టింది ఎవరైనా సరే వాళ్ళ బిడ్డే కదా. ఇప్పుడు తెలివిగా మాట్లాడక అక్షర. బయటపడ్డాక ఇప్పుడు తప్పించుకునే విధంగా మాట్లాడుకో. తప్పించుకునేదేంటి రాజ్యం? మేం బిడ్డని మార్చామని డాక్టర్ గారు ఏమైనా చెప్పారా? లేదు కదా, పాప పుట్టిందనే కదా చెప్పారు. మీ ఇంటి బిడ్డే కదా. అదే పుట్టినప్పుడు నాకెందుకు చెప్పలేదు? ఎందుకు నన్ను ఇలా మోసం చేశారు? అదే మాట 10 సార్లు అనకండి. మేం ఎవరిని మోసం చెయ్యం. ఆ ఉద్దేశం కూడా మా రక్తంలో ఉండదు. మరి ఇదేంటి? అది నా వల్లమ్మా. అక్షర గారు పాప పుట్టినప్పుడే నీకు చెప్దామన్నారు. హాస్పిటల్లో నువ్వు నాకు చెప్పావు కదా, వారసుడు పుట్టకపోతే చచ్చిపోతానని. దానికి నేను భయపడి వాళ్ళని నీకు చెప్పకుండా ఆపాను. నీ కోసం వాళ్ళు ఆగారు. ఒక ప్రాణం మీదున్న విలువతో ఆగారు.
ఎదురైన ఎన్నో ఇబ్బందుల్ని ఓర్చుకున్నారు. వాళ్ళు మోసం చేయలేదు. అది మోసమని నువ్వనుకుంటే నిన్ను మోసం చేసింది నేను. వాళ్ళనేమన్నా అంటే ఆ దేవుడు కూడా క్షమించడమ్మా. అలా అని ఏమీ అనొద్దు అంటావా అశ్విన్? నువ్వు నోర్మై. కాపురాలు కూల్చే నీకేం తెలుసు బంధాలు, బంధుత్వాలు, కుటుంబాల విలువ? ఏం తెలుసు నీకు వాళ్ళ గురించి? నీకేం తెలిసిందిరా వాళ్ళ విలువ? చెప్తానమ్మా. నువ్వు అపర్ణని కొట్టడానికి చెయ్యెత్తావే, నేను చెప్పాక ఆ చేతులతో అక్షర గారి కాళ్ళకి దండం పెడతావు. అశ్విన్ గారు, మీరున్న అక్షర గారు, మీరెంత త్యాగం చేశారో తెలియాలి. ఏం చేసిందిరా? ఏం చేశారు? నీ కోడలికి గర్భసంచి లేదనేది నిజం. పిల్లలు లేకుండా నీ వల్ల జీవితాంతం ఎక్కడ నేను బాధపడతానో అని కేవలం నా గురించి ఆలోచించి తన గర్భసంచి తీసి వాళ్ళ చెల్లికిచ్చారు. అంత త్యాగం ఎవరైనా చేస్తారమ్మా? చేశారమ్మా. కాళ్ళు మొక్కే గొప్పోళ్ళు కారావారు. ఆ త్యాగం వల్లే మాకు బిడ్డ పుట్టిందని సంతోషించాలి, కానీ నీ గోలేంటి అసలు? సంతానం లేదని ఎంతో మంది గుళ్ళు గోపురాల చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా? నువ్వు చూస్తున్నావు కదా రోజు. అలాంటిది మన ఇంటికి వారసురాలు వస్తే ఆనందించాల్సింది పోయి ఇలా రాద్ధాంతం చేస్తున్నావు. అమ్మా, కురివి పెట్టే కొడుకు కంటే కూడా కన్నీళ్లు తుడిచే కూతుర్నే ఎక్కువ ఇష్టపడతాడమ్మా ప్రతి తండ్రి. నాకు నా కన్నీళ్లు తుడిచే కూతురు పుట్టింది. నాకంతకన్నా కావాల్సిందే ఉందమ్మా. ఏం చెప్పావు తమ్ముడు, నిజమే. కావచ్చేమో గాని నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను నా బిడ్డ, నా కూతురు. రేయ్, నీకు అర్థం కావట్లేదురా? ఇది నా పరువుకు సంబంధించింది, 100 కోట్ల ఆస్తికి సంబంధించింది. ఏం చేసుకుంటారండి 100 కోట్లు? పోయేటప్పుడు ఏమన్నా తీసుకెళ్తారా? పోనీ చచ్చాక ఆ కట్టెలతో ఏమన్నా కాలుస్తారా? 100లు విలువ చేసే కట్టెలే కదా పేరుస్తారు. 2 రూపాయల అగ్గిపెట్టె వెలిగించే కదా చితు పెడతారు. ఏం చేసుకుంటారు కోట్లు? ఏం చేసుకోలేరు కదా. మీరే కాదండి, కోట్లతో ఎవరు ఏమీ చేసుకోలేరు. స్వీట్లు తింటే షుగర్ అంటారు, మసాలా ఫుడ్ అంటే గ్యాస్ అంటారు, కొంచెం దూరం నడిస్తే ఆస్తమా అంటారు. ఎన్ని రోగాలున్న మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా డబ్బు మీద పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అవసరానికి తగ్గ డబ్బుంటే ఆనందం, మించి ఉండాలనుకుంటే అది అనర్థమే. అది కాస్త అర్థం చేసుకోండి. వినురాజ్యం, ఎలాగో ఆ 100 కోట్ల ఆస్తి నీకు రాదు, వదిలేయ్. నేను బదలను, నీ ముందు తల వంచను. ఈ తల నరుక్కుంచేస్తానే. రాజ్యం, పరిస్థితులకి అనుగుణంగా వెళ్ళాలి కానీ ఇదేం పిచ్చి? వస్తుందని ఫిక్స్ అయిపోయాక ఇంకేం చేయమంటారు చావుక? ఇప్పుడేంటి, నీకు ఆ 100 కోట్లు కావాలి అంతేగా? అంతేగానా? పెద్దేదో మీరిస్తానన్నట్టుగా చెప్తున్నారు. మరి నువ్వు ఇంత చెప్తున్నా కూడా ఏమీ వినట్లేదు కదా. అంటే? అవును, నేనే మా ఆస్తుల్ని, మా రెస్టారెంట్స్ ని నీకిస్తాను.
వద్దమ్మ గారు, అదే వద్దండి. ఇవ్వాలని నిర్ణయించుకున్నాక ఇస్తానని మాట ఇచ్చాక వెనక్కి తీసుకోను బాబు. నాకు అపర్ణ భవిష్యత్తు, తన జీవితమే ముఖ్యం. ఇదిగోండి మాకున్న రెస్టారెంట్స్ ప్రాపర్టీ పత్రాలు. సరే, మీరంతగా చెప్తుంటే కాదనకూడదు. ఇవ్వండి. అవి తాకట్టులో ఉన్నాయి కదమ్మా. అవి వేరే దానికోసం తాకట్టు పెట్టాను రాజ్యం. మళ్ళీ ఈ లిటికేషన్ ఏంటండి? లిటిగేషన్ ఏమీ లేదు. కొన్ని రోజులాగు, విడిపించేసి నీకిస్తాము. మరి అది 100 కోట్లు ఉంటుందా? ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. ఆహా, చాలు చాలు బాబు, చాలు. ఇంకేం కావాలి? మొత్తం దీనికే ఇచ్చేస్తే నేనెందుకు ఊరుకుంటాను? వదినా, ఇది పద్ధతి కాదు వదినా. నీకేమైంది? వాళ్ళకే మొత్తం రాసిచ్చేస్తే మరి నా మనోరాల పరిస్థితి ఏంటి? ఏమంటున్నారు పిన్ని? మీకు రావాల్సింది అత్తయ్య గారు మీకెప్పుడో రాసిచ్చేశారు కదా. ఇచ్చారులే, కానీ అదంతా ఖుషి మేజర్ అయిన తర్వాత కదా నాకు వచ్చేది. ఈ లోపు ఇంకా ఇస్తే నువ్వు జల్సాలు చేసి కరిగిద్దామనా? చచ్చా, అలా కాదు వదినా. ఇంకా ఆపమ్మా. హ, అబ్బ, ఆ రోజు అన్నింటికి నువ్వు ఒప్పుకుంటేనే రాసిచ్చారు. ఇప్పుడు నీ అత్యాశతో ఇంకా అడక్కో. మనకిచ్చింది కూడా తక్కువేం కాదు, అంతా కోట్ల విలువ చేస్తోంది. అది కరెక్టే, కానీ కరెక్టే కదా, ఇక కానీలు గీనులు పెట్టొద్దు, ఆపే. సరే, ఏదో లాగుదాం అనుకున్నా. కొడుకే సైందుళ్ళ అడ్డుపడితే ఏం చేయను? కర్మ. ఆ మొలతాడుతోనే సరిపెట్టుకుంటాలే. ఛ, ఏదో అవుతుందనుకుంటే అంతా రివర్స్లో అయింది. శృతి, ఇంకేమైనా చెప్పాలా? నిజాలు అంటే అది ఒక రకంగా నువ్వు చెడు చేయాలని వచ్చి మంచే చేసావు. ఇరికించింది చాలు, గెట్ అవుట్. ఇంత మర్యాదగా చెప్పాక నేను ఇక్కడెందుకుంటాను? డాక్టర్ గారు, మీ హాస్పిటల్కి ఏదో బ్యాడ్ నేమ్ తేవాలని మాకు లేదండి. మా సమస్య ఇది. అర్థమైంది మేడం. ఆ శృతి భయపెట్టడం వల్ల రావాల్సి వచ్చింది. సారీ మేడం, వస్తాను. చివరికి అంత బాగానే అయ్యింది, కానీ మరి నా బంగారపు మొలతాడు మాత్రం పోయింది. ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడే వెళ్ళి తెచ్చుకోవాలి. నన్నెవ్వరూ చూడట్లా. ఏం చేస్తున్నారు పిన్ని? ఆ, ఏం లేదమ్మా, తీపి తినాలనిపించి బెల్లం ముక్క కోసం వచ్చా. మరి చేతిలో బెల్లం ఏది? నాకు బంగారమే కనిపిస్తుంది. అంటే దొంగతనం చేసింది మీరా? కాదక్షరా, కింద పడిపోతే తీసాను అంతే. మీ గురించి నిజాలు తెలిసిన దాన్ని నా దగ్గర అబద్ధాలు చెప్పకండి. ఈ బాక్స్లో మీరు పెట్టింది నేను చూశాను. చూసేసావా అమ్మా? చూసేసుంటావులే. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఎవరికి చెప్పకక్షరా, ప్లీజ్. చెప్పకే, చెప్పకమ్మా ప్లీజ్. జీవితంలో అసలు మీరు మారరా? ఖర్చుల్లో ఉన్నందుకు కక్కుర్తి పడ్డాను. అసలు ఈ రాఘవేంద్ర కూడా ఉన్నాడు. చెప్పావంటే నా మొహం కూడా చూడ్డు, నాకు డబ్బులు కూడా పంపడు. అంత భయం ఉన్న వాళ్ళు ఇలాంటివి చెయ్యొచ్చా? ఇంకెప్పుడు చెయ్యను అక్షరా, ప్లీజ్ అక్షరా, చెప్పకమ్మా ప్లీజ్. అందరిలో నా పరువు కూడా పోతుంది. ఇక నా ప్రాణాలు వదిలేసినట్టే కదా. దీనికేం తక్కువ లేదు. ఇదేంటి అక్షరా, చెప్పనన్నా చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోతుంది. కొంప తీసి చెప్పేస్తుందా? వామ్మో. రాజ్యం గారు, ఇదేనా మీరు పోయిందంటుంది?
అవును అక్షర, ఇదే. అవును, ఎక్కడ దొరికింది? ఎవరు కాజేశారు? ఆ దొంగ ఎవరు? అక్కడ పడిపోయి ఉందండి. పాపను ఎత్తుకుని అలా తీసుకెళ్తున్నప్పుడు ఊడిపోయి ఉంటుంది. ఓ, అంతే అయి ఉంటుంది. కాజేసింది కూడా దక్కలేదు. చిన్న బతుకు. సరే, మేము వెళ్ళొస్తాం అరవింద్. అమ్మా పద. అక్షరమ్మ, వెళ్ళొస్తాం వస్తాం. రే మాధవ, ఇక 100 కోట్ల ఆస్తి మనకే వారంలో వచ్చేస్తాయి. బుజ్జమ్మ గారు, మీరు ఇస్తాను అన్నది నాకు వారంలో ఇవ్వాలి. ఆ శేషమ్మకు వచ్చిన రోజే నాకు రావాలి, అంతే. సరే, వారంలోనే ఇస్తాము. మాకు వస్తుంది వారంలో. తీసుకోవే, ఎవరొద్దన్నారు? అక్షర, ఇక మేము వెళ్ళొస్తాం మరి. కొద్ది రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. ఉంటే ఇదే గొడవ అవుతుంది అక్షర. మీకెందుకు ఈ తలనొప్పి? మేము వెళ్తాంలే, ఇక్కడేగా ఉంటాం, అప్పుడప్పుడు వస్తూ ఉంటాంలే. సరే, వెళ్ళొస్తాం అక్షర. సరే బుజ్జమ్మ గారు, వెళ్ళొస్తాం. బాబుని తీసుకో. బ్రదర్, వెళ్ళొస్తాం. బాయ్. జాగ్రత్త. అమ్మా, మనం ఎందుకు వెళ్దాం పద. అపర్ణ పాపతో ఉంటుందిలే. వారం అన్నారు కదా, అప్పుడు వస్తా. వాళ్ళు చెప్పిందే కదరా, నన్ను చూస్తావే. వెళ్ళి రండి పాపం, మాటిచ్చాను కదా, తప్పను. బుజ్జమ్మ గారు, వస్తామండి. పదా. జాగ్రత్త. సరేనే. ఏమండి, అత్తయ్య గారు మాటిచ్చేశారు, వారంలో వస్తాయి కదా. విడిపించేస్తాను అక్షర. దినేష్ గారు కూడా వారం టైం అడిగారు, ఆయనతో మాట్లాడతాను. సరే. ప్రస్తుతానికి విజయవాడలో సంచరిస్తున్నట్టు సమాచారం అందింది. ఇతను చేసే నేరాలు పెద్ద పెద్ద కంపెనీలు, హోటళ్లలో ఫ్రాడ్ చేసి కోట్లల్లో డబ్బులు కాచేయడం, కొందరు రాజకీయ నాయకుల అండదండలతో బయట తిరుగుతున్నాడు అన్నది సమాచారం. ఇక నుంచి ఎవరూ ఇతని బారిన పడి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇతని ఫోటోని పంపిస్తున్నాము. బీ కేర్ఫుల్ విత్ హిమ్. తెలిసిన కంపెనీస్కి, హోటల్స్కి వీడి ఫోటో, మెసేజ్ పంపాలి. జాగ్రత్త పడతారు. ఈయన కూడా చెప్పాలి. అదే దినేష్ గారు, మనం షేర్స్ కొన్నాం కదా, మీరు చెప్పినట్టే లాభాలు వచ్చుంటాయి. మా ఆస్తి పత్రాలు విడిపించేస్తారా? తప్పకుండా అరవింద్ గారు, ఇంకా వారం కాలేదు కదా, ఆ రోజుకి మీ పత్రాలు పువ్వుల్లో పెట్టిస్తాం. యూ డోంట్ వరీ. మాకు కూడా ఇచ్చేస్తారు కదా. మీకే కాదు, నేను కూడా తీసుకుంటా. అరవింద్ గారు, మీరేదో టెన్షన్ పడుతున్నట్టున్నారు. టెన్షన్ పడకండి. చచ్చా, అలా ఏం లేదు. మాకు వాటితో అవసరం ఉంది, అందుకే అడుగుతున్నాను. రుద్ర గారి అవసరానికి హెల్ప్ చేశారు. మీ అవసరానికి మేము ఇవ్వమా చెప్పండి, ఇచ్చేస్తాం. సరే. ఇచ్చేస్తారా దినేష్ గారు? అలా మీకు అనిపిస్తుందా? చెప్పక్షరా. ఏవండి, ఒకడు పెద్ద పెద్ద కంపెనీస్ని, హోటల్స్ని ఫ్రాడ్ చేసి కోట్లల్లో కాచేస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అవునా? అవును. వాడి వెనక కొందరు రాజకీయ నాయకులు కూడా ఉన్నారంట.
వాళ్ళ అండదండలతో కేసులన్నీ కొట్టేయించుకుంటున్నాడు. వాడిప్పుడు విజయవాడలోనే ఉన్నట్టు సమాచారం అందిందండి. మీరు రుద్ర గారి హోటల్కి ఎండి కదా, అందుకే మీకు చెప్తున్నాను, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అలాగే అక్షర, వాడి ఫోటో పంపించు. సరే.